ఇంటికి సంబంధించి మెడికల్ గురించి, స్టెప్స్ గురించి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి టైల్స్ బెస్టా, గ్రానైట్ బెస్టా అని చెప్పేసి దాని గురించి కానీ చెప్తున్నాను ఫ్రెండ్స్. మనకి నార్మల్గా అయితే హైటు 7 ఇంచులు ఉండి వెడల్పు వచ్చేసి 9 ఇంచులు ఉండాలా ఫ్రెండ్స్. ఇలా ఉంటే మిడిల్లో బాగుంటుంది. దీనికి ప్లేస్ అనేది ఎంత ఉండాలి అంటే మినిమం 8 నుంచి 10 అడుగులు ప్లేస్ ఉండాలా. ఇలా ఉంటే 7 ఇంచుల హైటు, వెడల్పు 9 ఇంచులతో నీట్గా అనేది స్టెప్స్ అనేది ఎక్కుతాయి. పైన ప్లాట్ఫారం కానీ తిరుక్కునేకి బాగా వస్తుంది ఫ్రెండ్స్. 1 అడుగు నుంచి 2 అడుగుల వరకు పైన ప్లాట్ఫారం వస్తుంది, ఏ ఇబ్బంది లేకుండా. ఇట్లా లేదు మాకు ఇంకా హైట్ తగ్గాల అని అలా అనుకునే వాళ్ళకి మినిమం 10 నుంచి 12 అడుగులు ప్లేస్ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా ఉంటే 6 ఇంచుల హైటు, వెడల్పు 9 ఇంచులతో నీట్గా ఎక్కుతాయి ఫ్రెండ్స్. దీన్నైతే ఇంతకంటే తక్కువ అయితే ఎవరు వేయరు. ఇంత మాత్రం వేసుకుంటే చాలా బెస్ట్గా ఉంటుంది. మన ప్లేస్ని బట్టి స్టెప్స్ అనేది మనం ఎక్కించుకోవాలి. ముఖ్యంగా వచ్చేసి మార్కింగ్ వేసుకోవాలి. స్టెప్స్ ఎప్పుడైనా కానీ ఎక్కించేటప్పుడు ఇంటి ఓనర్లు అనేది కంపల్సరీ చెప్పాలి. మీరు ఒకటే సైజుకి రావాలా, ఒకటే కొలతకి రావాలి అనుకుంటే చాలామంది స్టెప్స్ ఎక్కించినాక ఇది ఒకటి ఎక్కువ ఉంది, ఒకటి తక్కువ ఉంది అని చెప్తారు. ఇలా ఫస్ట్ అనేది స్టెప్స్కి అనేది మార్కింగ్ వేయించుకుంటే ఒకటే కొలతకి వస్తుంది, ఒకటే సైజుకి అనేది వస్తుంది. ఫస్ట్ మార్కింగ్ వేయించుకున్నాక దాని తర్వాత సెంటరింగ్ కొట్టించి మనం స్టెప్స్ అనేది ఎక్కిళ్ళ. చాలామంది మార్కింగ్ లేకుండా ఎట్లా కింద పక్క ఒక సైజు ఉంటుంది, పైన పక్క ఒక సైజు ఉంటుంది. సరిగ్గా కవరింగ్ కానీ ఉండదు. కవరింగ్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. కవరింగ్ అంటే ఒకసారి వచ్చేసి 4 ఇంచులు పడితే ఒకసారి వచ్చేసి 7 ఇంచులు 8 ఇంచులు పడుతూ ఉంటుంది. మీటికి మందం అనేది కింద పక్క ఎక్కువ ఉంటే పైకి వచ్చే లోపల సలపాగా అవుతుంది. దానికోసం మనం 100% మార్కింగ్ వేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. దానికోసం మనం మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకొని మనం మెటికలు ఎక్కించుకుంటే 100% ఒకటే సైజుకి వస్తుంది. ఫిట్నెస్ కానీ బాగుంటుంది, కవరింగ్ కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది టైల్సా, గ్రానైటా అని చెప్పేసి మనం చెప్పాం. కొంత ముసలోళ్ళు అట్లా వాళ్ళు ఉంటే ఖర్చు తక్కువ ఉండాలి అనుకుంటే పార్కింగ్ టైల్స్ అనేది ఉంటాయి, లేదంటే మెటికల్ టైల్స్ 1 అని ఉంటాయి. టైల్స్ వేయించుకుంటే కొంత రఫ్గా ఎక్కువగా ఉంటుంది. టైల్స్ వేసుకుంటే ఖర్చు కానీ తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. మనం టైల్స్ ముసలోళ్ళకి అట్లా వాళ్ళకైతే బాగా ఫిట్నెస్గానే ఉంటుంది ఫ్రెండ్స్. లేదు మాకు గ్రానైట్ కావాలి అనుకునే వాళ్ళు మిడిల్లో రేటు ఉంటుంది. ఇట్లా ఓవర్గా లేక ఇట్లా తక్కువగా లేకుండా ఇట్లా మనం మెటికల్ గ్రానైట్ వేయించుకోవాలి అంటే చాలామంది మామూలు వేయించుకుంటూ ఉంటారు. మామూలు వేయించకుండా రఫ్ గ్రానైట్ అనేది ఉంటుంది. ఆ రఫ్ గ్రానైట్ మనం యూస్ చేసినామనుకో అంత రఫ్గా ఉండి ఫిట్నెస్గా ఉంటుంది. మోల్డింగ్ కొట్టిన తర్వాత కానీ రఫ్ గ్రానైట్కైనా కానీ కొంత మళ్ళీ సపరేట్గా మిషన్తో రఫ్ అన్నా చేయించుకోవాలి, లేదంటే లైన్స్ అన్నా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మనకనేది కొంత ఫిట్నెస్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. లేదు మాకు చాలా లుక్గా ఉండాలి, కాస్ట్ అయినా పర్వాలేదు అనుకుంటే టైల్స్, గ్రానైట్ 2 యూస్ చేయాలి ఫ్రెండ్స్. మనకి ఎదురుగా ఉండేదానికోసం టైల్స్, పైన టాప్లో ఉండేదానికోసం గ్రానైట్ అని వేయించుకోవాలి ఫ్రెండ్స్. గ్రానైట్ అనేది అప్పుడు డబల్ పట్టీతో వస్తుంది. ఇది చాలా కాస్ట్ అనేది పడుతుంది. డబల్ పట్టీను మోల్డింగ్ ఉండేదానికోసం చాలా కాస్ట్ పడుతుంది. మనకి టైల్స్, గ్రానైట్ వేయించుకుంటే మంచి లుక్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మనకి ఏది అనుకూలం అనుకుంటే దాన్ని బట్టి మనం చేయించుకోవాలి. మళ్ళీ సైడ్లకి బార్డర్లైనా పట్టీలైనా మనకి లుక్తో పాటు అమౌంట్ అనేది చాలా పెరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఇట్లా ఇంటికి సంబంధించి ఏది డౌట్ ఉన్నాయో కానీ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.